అందరికీ నమస్తే అండి. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేరుగా వెళ్ళారు. 2 రోజుల కిందట జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి 640 టన్నులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత మంత్రి నాదెళ్ల మనోహర్ గారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి పట్టుకున్నారు. మీకు గుర్తుండే ఉంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలో, కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో కూడా జూన్ అంటే మంత్రులుగా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన ఒక 10 రోజుల్లోనే ఇదే ప్రాంతంలో, ఇదే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని కేసులు నమోదు చేశారు. దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? 6 నెలల్లోగా ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేయలేకపోయారా? ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే పట్టుకున్నారుగా, అప్పుడే తెలుసుగా రేషన్ అక్రమంగా తరలుతుందని. మరి 6 నెలల్లో ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఇవన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలు. మరి పైగా దీనిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్లాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఆల్రెడీ ఆ సంబంధిత శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లాల్సినంత అవసరం ఏముంది? ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఈ ప్రశ్నల్లో కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు ఉన్నాయి. దీనిలో కొంచెం ఆఫ్ ది రికార్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఆన్ ది రికార్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అంతర్గతంగా జరుగుతున్న కొన్ని చర్చలు, లావాదేవీలు అవి కూడా కొంచెం కాస్త ఓపెన్గా చెప్పేస్తా. ఎంతవరకు చెప్పచ్చో అంతవరకు చెప్తా. యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కాకినాడలో ఈ రేషన్ బియ్యం అక్రమ తరలింపు 2 సిండికేట్లు ఉన్నాయి. అంటే 2 టీమ్స్ ఉన్నాయి. ఒకటి లోకల్ టీం, లోకల్ పొలిటికల్ టీం. అంటే వైసీపీలో ఉన్నవాళ్ళు ఉంటారు, టీడీపీలో ఉన్నవాళ్ళు ఉంటారు. వీళ్ళకి పార్టీలకు సంబంధం లేదు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి మామూలు ఎక్కువ ఇచ్చుకుంటూ వాళ్ళ హవా జరుగుద్ది. ఈ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళకి మామూలు ఎక్కువ ఇచ్చుకుంటూ వీళ్ళ హవా జరుగుద్ది. అదంతా లోకల్ టీం. సో ఇక్కడ నుంచే మనకు పెద్ద పెద్ద బ్రాండ్లు, మన రాష్ట్రంలో పెద్ద రైస్ బ్రాండ్ ఏది చెప్పండి? మీకు వెంటనే గుర్తొచ్చేది ఏ గంటో లేదంటే లలితనో ఇంకేవేవో గుర్తొస్తుంటాయి. సో వాటిలో చాలా వరకు రైస్ ఇక్కడ నుంచే వస్తుంది. ఇక్కడే పుట్టుపూర్వత్రాలన్నీ ఇక్కడే ఉంటాయి, జాతకాలన్నీ. సరే, ఇదంతా లోకల్ టీం. దాదాపుగా 500 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు తప్ప తక్కువ ఉండదు. ఇక మరో టీం నాన్ లోకల్ టీం. అంటే వీళ్ళు లోకల్ వాళ్ళు కాదు, కానీ రైస్ బిజినెస్ చేస్తారు. రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇక్కడ పాలిష్ చేసి విదేశాలకు తరలిస్తారు. బహుశా సౌత్ ఇండియా మొత్తం మీద రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించే పోర్టుల్లో పెద్ద పోర్టు కాకినాడ పోర్టే. సో అందుకే నార్త్కు చెందిన వాళ్ళు, ఈ ముంబై అండ్ గుజరాత్ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా కొంతమంది సిండికేట్గా ఏర్పాటయ్యి ఇదే కాకినాడ ప్రాంతంలో రైస్ బిజినెస్ చేస్తున్నారు. సో లోకల్ వాళ్ళు ఎలాగైతే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తారో, నాన్ లోకల్ వాళ్ళు కూడా అలాగే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో దొరికిన వాళ్ళు లోకల్ వాళ్ళు, వాళ్ళందరూ తెలుగు వాళ్ళు, లోకల్లో ఉండేవాళ్ళే. అయితే వీళ్ళు లోకల్లోనే ఉంటారు. సో ప్రభుత్వం వచ్చిన కొత్తలో దాదాపుగా 40,000 టన్నులకు 22,000 టన్నులకు పైగా బియ్యాన్ని పట్టుకున్నారు కదా. అందులో పీడిఎస్ ఉంది, నాన్ పీడిఎస్ ఉంది. నాన్ పీడిఎస్ను వదిలేశారు. ఓ 4-5 రోజుల తర్వాత నాన్ పీడిఎస్ను వదిలేశారు. పీడిఎస్ను మాత్రం పట్టుకున్నారు. వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా రాజీ చేసుకున్నారు. ఈ రాజీ వెనక స్థానిక ప్రజాప్రతినిధులు కాస్త పెద్ద తలకాయలో అందరూ ఇన్వాల్వ్ అయ్యి భారీగానే చేతులు మారింది. ఇంకా అంతకుమించి మనం ఓపెన్గా చెప్పుకోకూడదు. అంటే లోకల్ వాళ్ళు సేఫ్ అయిపోయారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో అందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అనుచరులు ఉండొచ్చు కాక, లేదా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు కూడా ఉండొచ్చు కాక, ఎవరైనా అందరూ ఒకటే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే లోకల్లో బిజినెస్ చేసేవాడికి పార్టీలకు సంబంధం ఉండదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకటే. కాకపోతే ద్వారంపూడి గారు అనుచరులది కాస్త పెద్దన్న పాత్ర, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళది కాస్త పెద్దన్న పాత్ర. ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. టాప్ మోస్ట్ పెద్ద పెద్ద బ్రాండ్లు వాళ్ళే ఉంటాయి. సో ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొంత ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత రాజీ చేసుకున్నారు. కొంచెం గట్టిగానే ముట్ట చెప్పుకున్నారు. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అంతంత ఇచ్చేశారు. అయిపోయింది, సాల్వ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈరోజు అంటే నిన్నగాక మొన్న కలెక్టర్ గారు పట్టుకున్నది నాన్ లోకల్ వాళ్ళకి సంబంధించిన సిండికేట్ నుంచి బియ్యం. వీళ్ళు లొంగల. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు లొంగల. లోకల్ వాళ్ళు లొంగారు కానీ వీళ్ళు లొంగలేదు. వీళ్ళు ఎవరికి ఏమీ సమర్పించుకోలేదు. సో వీళ్ళతో బేరసారాలు ఏమీ జరగలేదు, చర్చలు జరగలేదు. వీళ్ళన్నీ కూడా నార్త్ వాళ్ళు కాబట్టి వీళ్ళు అన్నీ పైన టాప్ హ్యాండిల్లో ఇస్తారు తప్ప ఇక్కడ ఎవరిని పట్టించుకోరు సాధారణంగా. దీంతో ఎప్పటి నుంచో వీళ్ళ మీద కన్నేసి ఉంచారు.
సో సమయానికి దొరకపోతారా అని. అట్లా పీడిఎస్ రైస్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ కలెక్టర్ గారికి పక్కా సమాచారం రావడం, ఆయన వెళ్ళడం, పోర్టుకు వెళ్ళడం, అక్కడ పట్టుకోవడం, రెడ్ హ్యాండెడ్గా లీగల్గా దొరికిపోవడం, ఇవన్నీ జరిగాయి. సో అలా ఎప్పుడైతే లీగల్గా చూశారు, ఇన్నాళ్ళు చూశారు, ఎప్పుడుకి వీళ్ళు దొరుకుతారా, నాన్ లోకల్ వాళ్ళు, నార్త్ వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని చూశారు. నిన్న కాక మొన్న కలెక్టర్ గారికి దొరికారు, పట్టుకున్నారు, సీజ్ చేశారు. ఇప్పుడు ఈరోజు మంత్రి గారు వెళ్ళారు, డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు, దాన్ని రచ్చరచ్చ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంది. వీళ్ళందరూ నార్త్ వాళ్ళు, లింక్ ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా విదేశాలకు వెళ్తాయి. ఇక్కడ చాలా తక్కువ రేటుకి 10 రూపాయలకు కొంటారు, కిలో 10 రూపాయలకు కొంటారు రేషన్ డీలర్ నుంచి. దాన్ని మిల్లుకి తీసుకెళ్ళి పాలిష్ చేస్తారు, దాన్ని సన్న బియ్యంగా పాలిషింగ్ బియ్యంగా మారుస్తారు. మార్చి దాదాపుగా వాళ్ళు ఇక్కడ ఒక 15 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెడితే లోకల్లో ఇచ్చుకున్న మామూలు అంతా కలిపి కిలోకు వాళ్ళకి 30 రూపాయలు 35 రూపాయలు ఖర్చు అయితే వాళ్ళు విదేశాల్లో 70 రూపాయల నుంచి 75 రూపాయలకు అమ్ముతారు. 70 నుంచి 75 మధ్యలో విదేశాల్లో కిలో అమ్ముతారనమాట. అంటే సగానికి సగం లాభం. అలా ఎంత తక్కువ అనుకున్నా సరే మినిమం లీస్ట్లో లీస్ట్ రోజుకి 5,000 నుంచి 8,000 కిలోలు జరుగుద్ది. అంటే 5 టన్నుల నుంచి 8 టన్నులు రోజుకి జరిగేది. సో మంత్లీ సీజన్ అంటే నెలలో ఒక వారం రోజుల పాటు ఫుల్ బిజినెస్ జరుగుద్ది. రేషన్ బియ్యం రావడం అది ఇది, ఆ తర్వాత కాస్త నెమ్మదిస్తుంది. సో సీజను అన్సీజను ఇదంతా సంబంధం లేకపోతే, అంటే నేను ఓన్లీ నాన్ లోకల్ టీం గురించి చెప్తున్నా. ఓన్లీ నాన్ లోకల్ వాళ్ళది రోజుకి 5 నుంచి 10 టన్నులు ఒక్కొక్క ఆర్గనైజేషన్, ఒక్కొక్క కంపెనీ, నేను అందరిది కలిపి చెప్పట్లా, అటువంటి ఒక 10 ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఇంకా ఎంతో లెక్కేసుకోండి. నాన్ లోకల్ వాళ్ళవి దాదాపుగా ఒక 20 ఫార్మ్స్ ఉన్నాయి, 20 కంపెనీలు ఉన్నాయి. లోకల్ వాళ్ళవి ఒక 10-12 ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిని బట్టి చేస్తుంటారనమాట. సో వీళ్ళు కరెక్ట్గా దొరికేసరికి డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో రంగంలోకి దిగారనమాట. సో ఇప్పుడు కొంచెం పెద్ద ఎత్తుగానే కొంచెం పెద్ద వ్యవహారమే జరగబోతోంది. ఇదంతా ఆషామాషి వ్యవహారం అయితే కాదు. దీన్ని కంట్రోల్ చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ నిజంగానే కేవలం దీని మీద ఆధారపడే దాదాపుగా 10 నుంచి 15 వేల మంది బతుకుతున్నారు. దీనిలో లీగాలిటీ ఉంటుంది, ఇల్లీగాలిటీ ఉంటుంది. అన్ని పర్మిషన్స్ తీసుకొని నాన్ పీడిఎస్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. పీడిఎస్ పనిలో పనిగా, అంటే ఇప్పుడు బియ్యం అండి, బియ్యం తీసుకెళ్తారు, అందులో అఫీషియల్ లీగల్ బియ్యం ఉంటుంది, నాన్ లీగల్ బియ్యము ఉంటుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పుకోవాలంటే, మనము ఒక 100 ఫోన్లు ఆర్డర్ ఇస్తాం, దానికి జిఎస్టీలు అవి ఇవి అఫీషియల్గా తెచ్చుకుంటాం, కడతాం. సో అన్అఫీషియల్గా ఇంకొక 200 ఫోన్లు ఏవో తెస్తాం అనుకోండి. సో దానికి జిఎస్టీలు ఉండవు, బిల్లులు ఉండవు, తక్కువ రేటుకి తీసుకొస్తాం, ఇంపోర్ట్ చేసుకుంటాం. అప్పుడు మనం ఈ 100 ఫోన్లు బిల్లులే చూపిస్తాం, కానీ వచ్చాయి మాత్రం ఇల్లీగల్గా చాలా వస్తుంటుంది. అంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే లీగల్గా కొంత ఉంటుంది, ఇల్లీగల్గాను కొంత ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి లీగల్ కంటే ఇల్లీగల్గానే ఎక్కువ జరుగుతుంది. అంటే 40% లీగల్ అన్ని అనుమతులు ఉన్న బియ్యం జరిగితే, నాన్ పీడిఎస్ జరిగితే 60% అనుమతులు లేని అక్రమ రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ జరుగుద్ది అనమాట. దీన్ని ఎవరు ఇప్పుడు వరకు దీని జోలికి ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద వ్యవహారం. చెప్తున్నాను కదా, నెలకి సుమారుగా 30 నుంచి 40 కోట్లు మామూలు రూపంలో ఇస్తారు. మొత్తం వీళ్ళందరూ కలిపి నెల ఇచ్చే మామూలే ఇవి. కింది స్థాయి నుంచి, అట్టడుగు స్థాయి నుంచి, అధికారుల నుంచి, పోలీస్ స్టేషన్ల నుంచి, లోకల్ ప్రజాప్రతినిధుల నుంచి పై స్థాయి వరకు యావరేజ్గా ఇచ్చే మామూలు ఇవి. అప్పుడు ఇది కాకుండా ఎప్పుడైనా రైడింగ్స్ జరిగినప్పుడు, అది జరిగినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లా ఈ వ్యవహారం ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లొంగడం లేదు. సో లోకల్ వాళ్ళకు వాళ్ళు పంట కింద రాయిలా తయారయ్యారు. ప్లస్ నాన్ పీడిఎస్ రేషన్ అక్రమ తరలింపులో వాళ్ళది ఎక్కువైపోయింది, ఎవరు అడ్డు అదుపు చేయలేకపోతున్నారు. ప్లస్ వీళ్ళు నాన్ లోకల్ అనేసరికి ఈ పోర్టుల్లో ఈ బియ్యం పేరుతో మరిన్ని అక్రమ లావాదేవీలు అనధికారికంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇదంతా అడ్డుకోవాలంటే కొంచెం సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగారు. ఇప్పుడు చెప్తున్నా, ఈ లోకల్ వాళ్ళని అయితే మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళరు, లోకల్ వాళ్ళు అయితే మాత్రం మొత్తం సేఫ్గా ఉన్నారు. దీని మీద మరింత క్లియర్గా అసలు లోకల్ వాళ్ళ బిజినెస్ ఏంటి, నాన్ లోకల్ బిజినెస్ ఏంటి, ఎవరి ట్రాన్సాక్షన్ ఏంటి, ఎవరి కంపెనీ ఏంటి అనేది మనం ఒకసారి టైం ఉన్నప్పుడు ఇంకా డీటెయిల్డ్గా చెప్తా. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది, చాలా ఇంట్రెస్టింగ్ కరప్షన్. ఇది ఒక పెద్ద కరప్షన్.
అందరూ సచ్చీలుడు నీతిపరుడు అని అనుకోవడానికి లేదు. ఎవరు నీతిపరుడు కాదు ఈ రేషన్ బియ్యం వ్యవహారంలో. థ్యాంక్ యూ.